ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి అధికార పార్టీ నేతలు చేస్తున్న రచ్చ కారణంగా ఆ నియోజకవర్గం తరచూ వార్తల్లో ఉంటుంది. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, ఏకంగా సీఎం నియోజకవర్గంలోనే ఇలా జరగడమేంటనే చర్చ సర్వత్రా జరుగుతుంది. అక్రమాలకు, అన్యాయాలకు అడ్డగా కుప్పం నియోజకవర్గం మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహిళలపై దాడులతో పాటు అక్రమ మైనింగ్, అక్రమంగా రైస్ రవాణా వంటి అరాచకాలకు కొదవే లేకుండా పోతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కుప్పం అనగానే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబు నాయుడు. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఏడాది కూటమి పాలన మొదలైన తర్వాత కుప్పం నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తుంది. సీఎం చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈ నియోజకవర్గం వార్తల్లో నిలుస్తోందంటే పప్పులో కాలేసినట్టే. అరాచకాలు, అన్యాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం వల్లనే ఈ నియోజకవర్గం నిత్యం వివాదాల్లో నిలుస్తోంది. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి లోకేష్ ఆదేశాల ప్రకారం రెడ్ బుక్ పాలన మొదలైన సంగతి తెలిసిందే. మంత్రి లోకేష్ చెప్పడంతో ప్రతి నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపులు సర్వసాధారణమైపోయాయి. కుప్పం నియోజకవర్గంలో కూడా రేపు అనేది లేదన్నట్టుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు సాగిస్తున్న అరాచకాలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని టార్గెట్ గా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అదే సమయంలో అక్రమ మార్గాలలో ఆదాయం పెంచుకుంటూ తాము ఆడింది ఆట, పాడింది పాటగా కుప్పం పచ్చ మూకలు చెలరేగిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. 2 రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చెలరేగిపోతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. తమ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి కావడంతో వారికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయని అంటున్నారు. గంజాయి రవాణా, అక్రమ మైనింగ్ కార్యకలాపాలు సర్వసాధారణంగా మారాయని అంటున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించవలసిన నిత్యావసర సరుకులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఇదేంటి అన్యాయం అని ఎవరూ అడగలేకపోతున్నారు, అడ్డుకోలేకపోతున్నారు. ఎవరైనా అధికారి ధైర్యం చేసి టీడీపీ నేతల అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తే చాలు వారికి చుక్కలు చూపిస్తున్నారట. దాంతో దాదాపుగా అధికారులందరూ కిక్కురమనకుండా ఉండిపోతున్నారని సమాచారం. మద్యం దుకాణాలకు అనుబంధంగా ప్రతి పల్లెల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను అని చంద్రబాబు హుంకరించడం అనేది మాట వరుసకే తప్ప సీఎం ఆదేశాలకు ఎలాంటి విలువ లేదు అని కుప్పంలో ప్రతి పల్లెలో ఏర్పాటైన బెల్ట్ షాపులే నిరూపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడు అలాంటివేవీ లేకపోవడంతో ప్రజలు వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్నారు. దీనికి ఈ మధ్యనే కుప్పం నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చిన అక్రమ వడ్డీ వ్యాపార ఘటనే నిదర్శనం. కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తిరిగి చెల్లించలేదు అని శిరీష అనే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలోనే ఇలా జరగడంతో అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా అని రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నట్టు సమాచారం. వడ్డీ జలగల వికృత స్వరూపానికి కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన పెద్ద ఉదాహరణగా నిలిచింది. టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు శిరీష అనే మహిళను చెట్టుకు కట్టేసి ఆమె కుమారుని ముందే అత్యంత నీచంగా కొట్టారు. శిరీష కూతురు దివ్యాంగురాలు. ఆ చిన్నారికి వచ్చే పెన్షన్ను కూడా టీడీపీ కార్యకర్తలు ప్రతి నెల లాక్కుంటూ గత కొన్ని నెలలుగా ఈమెను, ఈమె కుటుంబ సభ్యులను హింసిస్తూ వచ్చారంటే కూటమి పాలన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఈ దుర్మార్గ ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దాంతో కదిలిన జాతీయ మహిళా కమిషన్ 2 వారాల్లో సమాధానం చెప్పాలి అని ఏపీ సర్కార్ను ఆదేశించడంతో ఈ దుర్మార్గ ఘటనపై దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది.